విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవలే బ్యాక్కొటేషన్ థగ్ లైఫ్ బ్యాక్కొటేషన్తో ప్రేక్షకుల ముందుకొచ్చి భంగపడ్డారు. భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమా తీవ్ర విమర్శ పాలైంది. చివరకు దర్శకుడు మణిరత్నం దిగొచ్చి క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. ఇదంతా గతం. మరి ఇప్పుడు కమల్ ఏం చేస్తున్నట్లు? అంటే స్టంట్ మాస్టర్ అన్వు అరీవు దర్శకత్వంలో ఓ సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ యాక్షన్ చిత్రం త్వరలోనే పట్టా లెక్కనుంది. ఈలోగా కమల్ మరో డైరెక్టర్ని కూడా లైన్లో పెడుతున్నారు. అరుణ్ కుమార్ అనే డైరెక్టర్ని తెరపైకి తెస్తున్నారు. ఇటీవలే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ జరగగా నచ్చడంతో కమల్ ఓకే చేశాట. దీంతో ఈ చిత్రాన్ని కూడా కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ పైనే నిర్మించాలనుకుంటున్నారట. ఇది భారీ స్పాన్ ఉన్న చిత్రమని కమల్ భావిస్తున్నారట. ఇతర భాషల నుంచి కూడా నటీనటుల్ని తీసుకోవాలనుకుంటున్నారట. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అరుణ్ కుమార్ విషయానికి వస్తే పన్నియారం పన్నియం చిత్రంతో దర్శకుడిగా పరిచయ్యాడు. ఇందొక ఫ్యామిలీ కామెడీ డ్రామా. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. అటుపై విజయ్ సేతుపతితోనే సేతుపతి టైటిల్తో ఓ పోలీస్ స్టోరీ తెరకెక్కించాడు. ఇది మంచి విజయం సాధించింది. తన 3వ చిత్రాన్ని కూడా విజయ్ తోనే చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థ్తో చిన్న తెరకెక్కించాడు. ఈ సినిమాతో అతడికి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. తమిళ్, తెలుగులో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే చియాన్ విక్రమ్తో వీర ధీర శూరన్ 2 తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కూడా విక్రమ్తో పనిచేయడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది.